హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి జనవరి నెల పథకాలు అయితే మొదలైనాయి అన్నమాట. సో ఈ రోజు తెల్లవారుజాము నుంచి సచివాలయం సిబ్బంది పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు జనవరి నెలకు సంబంధించి. అలానే జనవరి నెలలో అమలు కాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. జనవరి 1 నుంచి జనవరి ఎండ్ వరకు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్ అయితే వస్తాయన్నమాట. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ సో తెల్లవారుజాము నుంచి అయితే జనవరి నెల పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సచివాలయం సిబ్బంది అయితే ఉన్నారో వాళ్ళు పింఛన్ లబ్ధిదారులకు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల యొక్క వివరాలు ఆల్రెడీ అప్డేట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎంత పర్సంటేజ్ అనేది సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. ఎక్కువ శాతం మనకు ఈ యొక్క అనంతపురం జిల్లాలో అయితే 57% ఇప్పటికీ వీడియో చేస్తున్నటువంటి సమయానికైతే పంపిణీ అయితే చేసేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజే పంపిణీ అయితే చేస్తున్నారండి. అలానే కొత్త పెన్షన్లను యాడ్ చేసి ఉన్నారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు గతంలో వచ్చేసి 63 లక్షల సమ్ చేంజ్ అయితే ఉండిందనమాట. సో వాటిని ఇక్కడ అప్డేట్ చేస్తున్నారనమాట లబ్ధిదారుల యొక్క వివరాలు. సో కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది జనవరి నెలకు సంబంధించి. సో మనకు జనవరి నెల పథకాలు అనేటివి ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రోజు పంపిణీ చేస్తారు, రేపైతే పంపిణీ చేయరండి. జనవరి 1వ తేదీన రేపు ఆప్షనల్ హాలిడే అయితే ఉందన్నమాట, అందువల్ల ఆ రోజు పంపిణీ చేయరు. జనవరి 2వ తేదీన పంపిణీ చేస్తారు. సో అక్కడితో జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో జనవరి నెల పెన్షన్ల పంపిణీ ఈ రోజు అంటే డిసెంబర్ 31 జనవరి 2వ తేదీన అయితే పంపిణీ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జనవరి నెలలోనే పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రానుంది. సో జనవరి నెలలోనే మనకు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి అప్లికేషన్స్ అనేవి జరగనున్నాయన్నమాట. అది కూడా 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్ కేటగిరీలో అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోబోతున్నారు. ప్రతి జిల్లాకి కూడా 200 కొత్త అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనే సమాచారం అయితే ఉంది. సో దీని మీద ముందు రోజుల్లో ప్రొసీడింగ్స్ అయితే వస్తాయి జనవరి నెలలో, నేను తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? సో ఇది పెన్షన్లకు సంబంధించిన అప్డేట్. ఇకపోతే రేషన్కి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో రేషన్కి సంక్రాంతి కానుక అయితే ఇచ్చి ఉన్నారనమాట. సంక్రాంతి కానుకగా రేషన్ విభాగంలో కొన్ని కొత్త సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. వీటిని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయబోతున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల్లో సో రేషన్లో మీకు భాగంగా బియ్యం ఇస్తారు, చక్కెర ఇస్తారు, జొన్నలు ఇస్తారు, రాగులు ఇస్తారు, గోధుమ పిండి 1 కేజీ ప్యాకెట్ అయితే ఇస్తున్నారు. అలానే కొన్ని జిల్లాల్లో కందిపప్పు ఇస్తున్నారు. ఇవే మనకి ఇచ్చేటువంటి 6 రకాల సరుకులు సంక్రాంతి కానుకగా. మిగతా సరుకులు ఏమీ కూడా ఇవ్వడం లేదండి. ఈ కిట్ కూడా ఇవ్వడం లేదు. సో ఇవి మనకు కిట్ అని అంటున్నారు, కిట్ కూడా ఇవ్వడం లేదనమాట. సో మామూలుగా అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో ప్రతి నెల కూడా రేషన్ ఎలా ఇస్తారో అలానే ఇస్తారు. కాకపోతే కొంతమందికి రేషన్ బియ్యం అనేటివి తగ్గించి 3 నుంచి 5 కేజీలు అయితే తగ్గించి సో వాటి స్థానంలో జొన్నలు అయితే ఇస్తున్నారని చెప్పి సమాచారము. సో కాబట్టి రేషన్కి సంబంధించి సంక్రాంతి రేషన్ విభాగంలో సంబంధించి ఇవి మాత్రమే జనవరి నెలలో అయితే రాబోతున్నాయి. కొత్తగా రేషన్ సరుకులు ఏమీ యాడ్ చేయలేదు. సో మనకు బియ్యము, చక్కెర మరియు ఈ యొక్క జొన్నలు, రాగులు, కందిపప్పు మరియు ఈ యొక్క గోధుమ పిండి ప్యాకెట్ ప్రతి రేషన్ కార్డుకి 1 కేజీ ప్యాకెట్ 16 రూపాయలకి అయితే ఇస్తున్నారనమాట. సో ఇవి రేషన్కి సంబంధించిన అప్డేట్స్. సో పెన్షన్ సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్పేశాను. సో ఇప్పుడు మనము కొత్త పథకాల గురించి మాట్లాడుకుందాం. స్త్రీనిధి విభాగంలో డ్వాక్రా మహిళలకి 2 కొత్త పథకాలు అనేవి జనవరి నెలలో ఇవ్వబోతున్నారనమాట. ఇందులో మొదటిది వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఇక్కడ స్త్రీనిధి అనగానే ఇక్కడ మనకు డ్వాక్రా మహిళలు అయితే వస్తారు. సో డ్వాక్రా మహిళలకు గనక ఆడబిడ్డలు కనుక ఉండినట్లయితే వారి వివాహం కొరకు ఏదైనా ఆర్థిక సహాయం కోసం చూస్తున్నట్లయితే స్త్రీనిధి ద్వారా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మొట్టమొదటిలోనే ₹1,00,000 నుంచి దాదాపు 5,00,000 రూపాయల వరకు అయితే మీకు రుణ సాయం అయితే అందించబోతుంది అనమాట ప్రభుత్వము. పావలా వడ్డీ అయితే ఉంటుంది. 4 సంవత్సరాల వ్యవధిలో మీరు ఈఎంఐ లాగా పే చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ స్త్రీనిధి నుంచే సో పిల్లలు కనుక ఉండినట్లయితే డ్వాక్రా మహిళలకు సో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా పిల్లల యొక్క చదువుల కొరకు మీరు ఉపయోగించుకునే విధంగా ఆర్థిక సాయం అయితే ఉంటుంది. ఇది కూడా 48 వాయిదాలు 4 సంవత్సరాల వ్యవధిలో పావలా వడ్డీకే లోన్ అనేది రాబోతుంది. వీటిని జనవరి నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే అందుబాటులోకి అయితే తీసుకువస్తారు. సో నేను తప్పకుండా తెలియజేస్తానండి. జనవరిలో ఏ తేదీన ఇవి స్టార్ట్ అవుతాయనే దాని మీద క్లారిటీ లేదు. జనవరిలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి
స్త్రీనిధి ద్వారా రుణాలు అనేటివి పావలా వడ్డీ కింద అయితే రాబోతున్నాయి అన్నమాట. ఇది మహిళలకు సంబంధించినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించండి. సో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు అనేటివి మొదలు కాబోతున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు 21వ విడతకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ నిధులు అయితే రైతులైతే తీసుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అయితే తీసుకున్నారనమాట. సో ఇప్పుడు పిఎం కిసాన్కి సంబంధించి జనవరి 19వ తేదీన ఓకేనా, జనవరి 19వ తేదీన 2026లో 22వ విడతకి సంబంధించినటువంటి నిధులు అనేటివి సో పిఎం నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేయబోతున్నారనమాట. అదే రోజున ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 3వ విడత పేమెంట్ కూడా రిలీజ్ కాబోతుంది. జనవరిలోనే ఇవ్వబోతున్నారనమాట. ఈసారి త్వరగా అయితే ఇవ్వబోతున్నారండి. సో ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయము. సో కాబట్టి పిఎం కిసాన్ ద్వారా 2000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలకైతే చేరనున్నాయి. అలానే కొంతమంది రైతులకు ఎవరికైతే గ్రామంలో రీసర్వే కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటివి పంపిణీ చేయబోతున్నారు అనమాట. సో రైతులకు ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. పట్టాదారు పాస్ బుక్స్ వల్ల వాళ్ళు లోన్స్ పెట్టుకోవడము మరియు వివిధ రకాల ప్రభుత్వ సబ్సిడీలు పొందడము, అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి రిజిస్టర్ చేసుకోవడం, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో పట్టాదారు పాస్ బుక్స్ అనేటివి పంపిణీ చేయబోతున్నారు అనమాట రైతులకు సంబంధించి. 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే రెడీగా ఉన్నట్లయితే సమాచారం అయితే అందించారనమాట. వాటిని జనవరిలో సంక్రాంతి లోపల అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఇలా ఉంటే సర్వేలు అయితే జరగబోతున్నాయండి. ఈ సర్వేలు అనేటివి దేని కొరకు జరుగుతున్నాయంటే కుటుంబ సర్వే, ఏకీకృత కుటుంబ సర్వే అనేది ఒకటి జరుగుతుందన్నమాట. ఇందులో మనకు ముఖ్యంగా ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు అయితే నమోదు చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలను ప్రభుత్వం అయితే ఒకే డేటాలోకి అయితే చేర్చబోతుంది. దీన్ని కుటుంబ సర్వేగా అయితే పిలుస్తున్నారనమాట. సో ఈ సర్వే అనేది ఫిబ్రవరి 2వ తేదీ లోపల కంప్లీట్ చేయాలంటున్నారు. కాబట్టి జనవరి నెలలో పూర్తి స్థాయిలో అధికారులు మీ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు. సో ఈ సర్వే కూడా మనకు జనవరి నెలలోనే జరగబోతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో రాబోయేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి మీకు ఈ సర్వే ద్వారా అయితే జరగబోతున్నాయి అన్నమాట. సో కాబట్టి మీకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేవి రావాలంటే ఈ సర్వేలో పాల్గొని మీ వివరాలను చక్కగా నమోదు చేసుకోవాలన్నమాట. సో ఇది సర్వేకి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇలా మనకు ఒక సర్వే అయితే జరుగుతుంది. 4 పథకాలు అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి అన్నమాట. కొత్త పెన్షన్లు రాబోతున్నాయి, మహిళలకు 2 కొత్త పథకాలు, రైతులకు సంబంధించి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు, అలానే కొత్త పాస్ పుస్తకాలు, ఇలా వివిధ రకాల కార్యక్రమాలు మరియు పథకాలు అనేటివి జనవరి నెలలో అయితే ఉంటున్నాయి. సో మీకు అందరికీ కూడా 1 by 1గా వివరాలు అందిస్తూ ఉంటాను. జనవరి నెలలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు మనం అందించేటువంటి వివరాలన్నీ కూడా ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు టెలిగ్రామ్ కనుక ఉన్నట్లయితే. లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వివరాలు డైలీ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.